morning. Welcome to Business Live Show, Business Prime Time. ఫైనాన్స్ ఎఫ్ఎంసీజీ షేర్ల అమ్మకాల ఒత్తిడితో నిన్న దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు కోల్పోయి 85,642 వద్ద ముగిస్తే నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 26,178 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 8 పైసలు తగ్గి 89.53 వద్ద ముగిసింది. ఇక బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సో నష్టపోగా మారుతి, కోటక్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ లాభపడ్డాయి. సెక్టర్ వైజ్ చూస్తే రియల్, టెలికాం, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, గ్యాస్ సెక్టర్స్ డౌన్ కాగా ఐటీ, ఆటో సెక్టర్స్ రాణించాయి. ఇక ఈ రోజు కూడా మార్కెట్లో కొంచెం నష్టాల్లోనే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం 184 పాయింట్ల నష్టంతో 85,457 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే అటు నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 26,147 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు మనతో జాయిన్ అయ్యారు. ప్రభు గారితో మాట్లాడి అడ్వైస్ తీసుకోవచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, మనం మాట్లాడుకుందాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుధీర్ గారు అనంతపురం నుంచి కాలర్ తీసుకుందాం. నమస్తే సుధీర్ గారు. సుధీర్ గారు, మీ వాయిస్ లోగా వస్తుంది సుధీర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, చెప్పండి ప్రభు గారు, మాట్లాడండి. అడగండి, స్టాక్స్ అడగండి. సార్ ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా? హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అండి. ఓకే ప్రభు గారు కొంచెం బ్యాక్ కూర్చుంటారా? సారీ ఫర్ ది ఇంటరప్ట్. లో బై చేసుకోవచ్చా? కొంచెం ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. సార్ డౌన్ ఉంది సార్, కొంచెం మీరు 50 days డిఎంఐ కంటే కొంచెం ఉంది, కొంచెం డౌన్ లోనే ఉంది. ఏదైనా మీకు కొంచెం కిందకి రావచ్చు. ఉన్నదానికి 864 ఉంది. ఏదైనా మీకు వచ్చిన 830, 840 వరకు రావచ్చు. అంటే ఆ రేంజ్ లో కొంచెం సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తీసుకొని కొంచెం రావాలి. అది కనుక కట్ అయితే మళ్ళీ 795 దాకా రావచ్చు. కొంచెం ట్రెండింగ్ అయితే డౌన్ ఉంది. కొంచెం అయితే ఆగచ్చు సార్. ప్రెసెంట్ అయితే వాచ్ చేసి కొనండి. ఆ లెవెల్స్ క్రాస్ అవుతున్నప్పుడు కొనండి, లేదా ఆ లెవెల్ కట్ అయ్యి కిందకి వచ్చినప్పుడు కింద లెవెల్లో చూడండి. కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం ఆగచ్చు సార్. రైట్ అండ్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు జనార్దన్ గారు అనంతపురం నుంచి. నమస్తే జనార్దన్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, అడగండి సార్, స్టాక్స్ అడగండి. హలో, ఎస్ కంటిన్యూ, అడగండి, స్టాక్స్ అడగండి. ఎన్సిసి ఒకటి, సీక్వెంట్ సైంటిఫిక్. హలో, ఓకే ఓకే వినపడింది సార్. సీక్వెన్స్ సైంటిఫిక్ 218 ఉందండి. సీక్వెన్స్ సైంటిఫిక్ ఇవాళ 1.34% డౌన్ ఉంది. మీకు అంటే రీసెంట్ బాగా పోయింది కదా పై నుంచి, కొంచెం రిట్రేస్మెంట్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, కొంచెం తగ్గచ్చు. మీకు 210 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అంటే మీరు ఏ రేట్ లో కొన్నారు సార్ సీక్వెన్స్ సైంటిఫిక్? పెట్టేసినట్టున్నారు. సో ఈ కొంచెం డౌన్ ఉంది. ఏదైనా మళ్ళీ పెరగాలంటే మీకు 225 క్రాస్ అయినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. 260 దాకా రావచ్చు ఛాన్స్ ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు, లేదా ఆ లెవెల్ కట్ అయినప్పుడు కిందకి 200 దాకా రావచ్చు. కొంచెం డౌన్ ఉంది. సో ఎన్సిసి అన్నారు 171 ఉంది. ఇది ఎన్సిసి కూడా అంటే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు సార్, కొంచెం వీకే ఉంది, కొంచెం ఆగండి. రైట్ అండి, థ్యాంక్ యూ జనార్దన్ గారు. సార్ ప్రభు గారు కొంచెం బ్యాక్ కూర్చుంటారా? ప్రేమ్ మరి అవుట్ అయిపోతుంది మీది ఇప్పుడు సార్. ఎస్ ఏంటి ఇప్పుడు ప్రధానంగా ఎఫ్ఎంసీజీ షేర్లు ఒత్తిడితోటి మార్కెట్స్ అన్ని బాగా డౌన్ అయ్యాయి. ఈ రోజు కూడా బాగా కొంచెం నెగిటివ్ ఫాలే కనిపిస్తోంది. అవునండి, ఎఫ్ఎంసీజీ కోలుకోవట్లేదు. అది బాగా ఎఫ్ఎంసీజీ, ఐటీఏ బాగా డౌన్ అవుతున్నాయి. సో ఐటీ ఏమో నాస్డాక్ లో ఐటీ పడుతుంది కాబట్టి స్టాక్స్ అన్ని ఇక్కడ పడుతున్నాయి. హెచ్డిఎఫ్సి ఐసిసి ఏమో పెరగట్లేదు. కొంచెం ఇవాళ అబ్జర్వ్ చేయాల్సింది హెచ్డిఎఫ్సి, ఐసిసి. ఎందుకంటే మిగతాది కొంచెం పెరిగింది, కొంచెం తగ్గినవి నిన్న బ్యాంక్ నుండి. హెచ్డిఎఫ్సి ఏమో రీజిక్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ తగ్గిస్తారు కాబట్టి అది మనం క్లోజ్ గా వాచ్ చేయాలి. ఆ రెండు స్టాక్స్ ఇవాళ ఏంటి అనేది బ్యాంక్ దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ ఇవాళ ఏంటి ఎక్స్పైరీ ఉంది, ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం వాలటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ అండి, ప్రస్తుతం వెంకటేశ్వర గారు గుంటూరు నుంచి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. హలో, ఎస్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర బిఎల్ఎస్ 298 లో ఉన్నాయి సార్. బిఎల్ఎస్ ఓకే, బాంబే బిఎల్ఎస్ ఓకే. ఇది 298 లో ఉన్నాయి సార్. దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఏం సార్, ఎస్బీఐ హెచ్డిఐ? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే ఎస్బీఐ అంటే అది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు దాదాపు బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న లెవెల్ కి వచ్చింది. మీకు లాంగ్ బ్యాక్ నేను దాదాపు 3 months నుంచి చెప్తున్నా 59,650 వస్తుంది, 59,650 వస్తుంది అని. 100% వచ్చింది. నిన్న 60,000 దాదాపుగా వచ్చేసింది. సో ఇప్పుడు ఎక్కడైనా సరే కొంచెం, ఎందుకంటే 5వ తారీఖు ఆర్బీఐ మీట్ ఉంది.
ఆర్బీఐ మీట్ లో 25 బేసిస్ పాయింట్ కట్ చేస్తారు. అది ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. సో డిస్కౌంట్ అయిపోయింది. సో 25 బేసిస్ చేసిన మార్కెట్ స్లైట్ గా పడుతుంది. అది 25 బేసిస్ చేయకుండా స్టాండ్స్ తీసుకొచ్చారనుకోండి మార్కెట్ బాగా పడుతుంది. సో ఈ లెవెల్లో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది 59,650 to 60,000 లోపల ఎక్కడైనా మనం ప్రాఫిట్ ఉన్నాయి బుక్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయితే కొనుక్కోవడం బెస్ట్. బ్యాంకులు కూడా పదే పదే చెప్పి ఉంచుకోండి అని. ఇప్పుడు అమ్ముకోవచ్చు, ప్రాఫిట్ లో ఉన్నాయి, ఇప్పుడు అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇంకా కొంచెం ఏదైనా, ఎందుకంటే కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐ పాలసీ ఆ రోజున 5th సో 10th ఫెడ్ మీటింగ్ ఉంది, వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. తర్వాత షఫలింగ్ ఉంటుంది కాబట్టి మిగతా డేటాను బట్టి ఉంటుంది. మీరు రికో ఆటో అన్నారు, రికో ఆటో 122 ఉంది సార్. ఇది మీకు రికో ఆటో పర్వాలేదు, బాగానే వచ్చింది. కింద నుంచి 80 రూపీస్ నుంచి 120 దాకా వచ్చింది. సో స్లైట్ ప్రాఫిటబుల్ కాబట్టి మీకు ఏదైనా 118 కనుక కట్ కాకపోతే మీకు 135 దాకా రావచ్చు. 118 కట్ కాకూడదు. ఒకవేళ 118 కడితే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ లెవెల్ చూసుకోండి. సుజలాన్ ఈజ్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, ఇట్స్ లాంగ్ టర్మ్. రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా దాని యూసేజ్ పెరిగినప్పుడు జనరల్ గా అప్పుడు మంచి మూవ్మెంట్ వస్తుంది. అప్పుడు ఇట్స్ బికమ్ ఏ మల్టీబ్యాగర్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. ఇది షార్ట్ పీరియడ్ కింద చూడద్దు. ఇది 10 పాయింట్లు 20 పాయింట్లు 30 పాయింట్ల కోసం చూడద్దు. ఇది మల్టీబ్యాగర్. లాంగ్ టర్మ్ కి అక్రూడ్ చేసి ఉంచుకోండి. పడినప్పుడల్లా కొంత అక్రూడ్ చేసుకోండి, డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. రైట్ అండ్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను. రఫీ గారు కడప నుంచి. గుడ్ మార్నింగ్ రఫీ గారు. సార్ మార్నింగ్ సార్. సార్ ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్, జిఎండిసి. ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? అది ఫస్ట్ బై సార్. ఫ్రెష్ బై. జిఎండిసి ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి సార్. జిఎండిసి ప్రాఫిట్ లో ఉన్నాము. ఓకే. జిఎండిసి ఎగ్జిట్ అంటున్నారు 548 ఉంది సార్. ఇవాళ 0.67% డౌన్ ఉంది. మీకు ఎగ్జిట్ ప్రైస్ అంటే కింద నుంచి పెరిగింది సార్ కొంచెం. అది బ్రేక్అవుట్ అవడానికి రెడీ ఉంది. ఇప్పుడు అమ్మద్దు, కొంచెం ఆగండి. మీకు 555 to 560 క్రాస్ అయిందంటే ఇంకొంచెం దాదాపుగా 630 620 దాకా, ఆ 620 to 630 దాకా ఉంది. కూర్చొని ఉంది, ట్రెండింగ్ అప్ ఉంది. కొంచెం ఆగండి, అప్పుడు అమ్మాల్సిన పని లేదు. తర్వాత ఎస్ఆర్ఎం కాంట్రాక్ట్స్ అన్నారు 580 ఉంది. ఇవాళ ఇది ఫ్రెష్ బయింగ్ అన్నారు 2.53% పెరిగింది సార్ ఇవాళ. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, కొనుక్కోవచ్చు సార్. పైనుంచి దాదాపుగా 630 640 నుంచి తగ్గింది. కరెక్ట్ గా 50 days ఈఎంఐ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని తిరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు జనరల్ గా ఇక్కడ అంతా 5 అంటే 585 to 590 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మళ్ళీ 630 640 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దాటిందంటే మటుకు 710 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మంచి కంపెనీ, ఈ లెవెల్ చూసుకోండి. రైట్ అండ్ నెక్స్ట్ కాల్ విషయ శ్రీనివాస్ గారు ప్రకాశం నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సిస్లా కానీ ఆర్చిన్ కెమికల్స్ లో కానీ ఇప్పుడు ఎంట్రీ తీసుకోమంటారా? అంటే మనకి 100% అన్నారు కదా సార్, మనకి 100% ఫార్మా మీద అన్నారు. వీటి మీద డైరెక్షన్ తెలిసినప్పుడు అది 10% 15% ట్రేడ్ డీల్ జరిగి మనకి 10 to 15% అంటున్నారు. సో అది మంచిగా క్లారిటీగా మనకి జరిగితే మిగతా కంట్రీస్ కి ఎలా ఇచ్చారో మనకు కూడా అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ కూడా. సో అది ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు ఫార్మా కూడా ఎంత పర్సెంటేజ్ అనేది, అది కూడా 10 to 15% అవ్వచ్చా, అది మొత్తం తీసేయచ్చా? సో వాళ్ళకి ఎందుకంటే ఫార్మా మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు వాళ్ళు మన మీద. సో ఎవరి ప్రిస్క్రిప్షన్ మందే. సో డెఫినెట్ గా దాని మీద ఉంచకపోవచ్చు, అది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. దాని మీద పూర్తిగా ఎత్తేస్తారని. ఒకవేళ పూర్తిగా ఎత్తేసినా 10 to 15% చేసినా మంచి జూమ్ అవుద్ది. అప్పుడు ఫార్మా స్టాక్స్ మొత్తం పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఫార్మా కూడా మెయిన్ దానికోసం చూస్తున్నాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళందరూ యుఎస్ఎఫ్డి నుంచి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చిన నాట్కో ఫార్మా ఉంది, ఆ నెగిటివ్ 283 నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ కోడ్ వచ్చినప్పుడు వాళ్ళకి నెగిటివ్ గా ఉంటాయి, పడతా ఉంటాయి. అట్లా మామూలుగా ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి మామూలుగా ఏమి రిమార్క్స్ ఏం లేకపోతే కొంచెం ఇదిగా ఉంటాయి. సో డెఫినెట్ గా ఫార్మా మట్టుకు కొంచెం ఆగటం బెస్ట్. ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు ఇది బ్రేక్అవుటా బ్రేక్ డౌనా అనేది చూసుకునే అవకాశాలు ఉన్నాయి సార్ ఫార్మా సెక్టర్ కి. రైట్ అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సార్ అలాగే మీషో ఐపీఓ కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే మీషో అంటే అందరికీ బాగా పరిచయం యాప్. ఈ వారం 15-16 అండి. ఎవ్రీ వీక్ ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. అసలు ఎట్లా ఐపీఓస్ మరి
అంత ఇదికి వచ్చేస్తున్నాయి చిన్న ఊరికే. సెబీ కూడా కొంచెం చూసుకోవాలి కదా ఇష్యూ, ప్రతి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మ్మ్. సో ఒక రకంగా చూస్తే మీకు రీసెంట్ గా ఐపీఓకి రావటానికి కూడా ఒక 2-3 నెలలు బ్యాంక్ లోన్ తీసుకొని ఐపీఓకి వచ్చి ఆ 2-3 నెలల్లో విపరీతంగా సంపాదిస్తున్నారు, ఏది క్రియేట్ చేసుకొని. మ్మ్. అట్లా అసలు మరీ ఇది ఎఫ్ఐఐస్ కూడా ఎక్కువ ఇన్సిడెంట్ కేసు కోసం అన్లిస్టెడ్ లో చాలా మంది దెబ్బతింటున్నారు. దయచేసి నేను అందరికి రిక్వెస్ట్ ఏంటంటే అన్లిస్టెడ్ జోలికి వెళ్ళొద్దు ఎట్టి బస్సులో. అది ఫేమస్ అయితే తప్ప, సపోజ్ ఏదైనా ఎన్ఎస్సి కానీ ఇట్లాంటివి అయితే తప్ప, మిగతా ఇది తెలియంది వాళ్ళు అన్లిస్టెడ్ లో చేసుకున్నాం అనుకోండి, అది లిస్ట్ అవుతాయో తెలియదు, ఎప్పుడవుతాయో తెలియదు, ఎంత అవుతాయో తెలియదు. టాటా క్యాపిటల్ కి ఇది లేదు. టాటా క్యాపిటల్ 1100 అమ్మారు, 330 ఇచ్చారు. వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. బట్ అన్లిస్టెడ్ లో ఎక్కువ మంది ఇదైపోయి 1100 లో కొన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు? అందుకని దయచేసి అన్లిస్టెడ్ జోలికి హెవీగా ఉన్న వాటికి వెళ్ళకపోవటమే మంచిది. మంచి కంపెనీ ఫండమెంటల్ గా ఉన్నది సెకండ్ మార్కెట్ లో కొనుక్కుందాం. ఎస్, ఆల్రెడీ మనకు ఒక సెక్యూరిటీ ఉండేటువంటి పర్వాలేదు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాం. దామోదరి గారు శివకుర్తి నుంచి. గుడ్ మార్నింగ్ దామోదరి గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ ఎస్ఆర్ఎం కంటాడు సార్, అమ్మేసాను 400 ఉంటే 630 అమ్మాను. మ్మ్. మళ్ళీ సందూరు మ్యాగ్నీషియం ఐరన్ అది కొన్నాం సార్, దాని సంగతి ఏంటి సార్? సంతూరా? సందూరు మ్యాగ్నీషియం ఐరన్. మ్యాగ్నీషియం ఐరన్. సందూరు. ఓకే ఓకే అండి, చూస్తున్నారు. దాని సంగతి ఏంటి సార్, చెప్పండి ఒకసారి. ఐరన్ ఓర్స్ సార్, ఇది ఫ్రెష్ బయింగ్ కొనాలి అంతే కదా సార్? అవును సార్. 208 ఉంది, వాళ్ళ 1.6% డౌన్ ఉంది. ఇది కొంచెం ఆగండి, పైనుంచి కొంచెం డౌన్ అవుతా ఉంది. మీకు ఏదైనా 190, 195 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది ట్రెండింగ్ డౌనే ఉంది. ఏదైనా మీకు ట్రెండింగ్ కనుక కొంచెం మళ్ళీ 50 days జిఎంఏకి 200 days జిఎంఏ పైకి రావాలంటే మటుకు 215 to 280, 218, ఆ 18 అది కట్ అవుతు పైకి వస్తున్నప్పుడు అప్పుడు కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. సో ఏదైనా పెద్ద పడట్లేదు, ఇది డౌన్ సైడ్ ఫాల్ అయితే లేదు. కన్సల్టేషన్ తీసుకుంది, బాగా కన్సల్టేషన్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి కొంచెం ఆ లెవెల్ కట్ట కాకుండా ఉన్నప్పుడు కొంచెం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆ లెవెల్ కింద కట్టిందంటే దాదాపుగా మీకు డౌన్ సైడ్ అంటే 180 to 175 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. అందుకని కొంచెం నెక్స్ట్ కాల్ వచ్చేసి పూర్ణ గారు నెల్లూరు నుంచి. నమస్తే పూర్ణ గారు. పూర్ణ గారు నమస్తే అండి. ఎస్, కాల్ కట్ అయినట్టుంది. ఎస్ సార్, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి పుతిన్ కూడా వస్తున్నారు భారత్కి, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుందండి. అంత స్ట్రాంగ్ లీడరు, అంత మంచి స్నేహితుడు. Yes. అసలు వరల్డ్ మొత్తం ఆయనకి ఏ కంట్రీ, కొన్ని కంట్రీస్ కి వెళ్తే అరెస్ట్ చేయొచ్చు. అది ఆయన మీద అది ఉంది. ఆల్రెడీ ఐసీసీ ఇచ్చిందిగా, అరెస్ట్ వారెంట్ ఇచ్చిందిగా. ఐసీసీ ఆర్డర్ ఉంది, అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇండియాకి వస్తున్నారంటే ఎంత నమ్మకంతో రావాలి, ఎంత ఫ్రెండ్షిప్ తో రావాలి. అసలు మామూలుగా ఆయన దగ్గర నుంచి S-400 కానీ మనకి ఎంత సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా, World War I నుంచి ఎంత సపోర్ట్ చేశారు. ఫ్యాంటాస్టిక్. అసలు నిజంగా మనకి రెడ్ కార్పెట్ వేయచ్చు ఆయనకి. సో అట్లానే వాళ్ళ రిలేషన్ బంధం కూడా అలానే ఉంది కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్. ఇది ట్రేడ్ డీల్ కూడా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి మనం తీసుకోవచ్చు, మనకు కావాల్సినవి వాళ్ళకి పంపించవచ్చు. డెఫినెట్ గా ఇది మంచి తరుణం, అలాంటివి జరగాలి అనే. ఇప్పుడు ఎవరన్నా పుతిన్ కనుక ఎవరన్నా మాట వినాలి అంటే ఫస్ట్ మోడీ మాట వింటారు ఆయన. ఇంకో మాట చైనాది కూడా వినకపోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మోడీకే ఇస్తారు. చూసాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కార్ లో ½ an hour ఇద్దరు కూర్చున్నారంటే అర్థమైంది, ప్రోటోకాల్ పక్కన పెట్టి. అవును, రైట్. కాల్ వెయిట్ చేస్తారు. శ్రీనివాస్ గారు నంద్యాల నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఇండియన్ హోటల్స్ సార్. ఏదండి? ఇండియన్ హోటల్. ఇండియన్ హోటల్స్. ఓకే. ఇండియన్ హోటల్. ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారా సార్? ఫ్రెష్ బయింగా? ఆల్రెడీ ఉన్నాయి, అమ్మొచ్చా ఉంచుకోవాలా? ఓకే. ఎంత సార్ ఏ రేట్ లో కొన్నారు? కొన్న రేట్ చెప్పండి సార్. రేట్ ఎంత సార్? మీరు తీసుకున్న ప్రైస్ ఎంత? ఇది బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అయింది సార్. ఇప్పుడు ఎంతండి రేట్ అయితే గుర్తులేదు. ఓకే, ఫైన్ ఫైన్ చెప్తారండి. ఓకే, బ్రేక్అవుట్ అయితే కనుక తీసుకోవచ్చు అంటున్నారు. ఇది బ్రేక్అవుట్ అయింది, ఫ్రెష్ బయింగ్ అని ఎక్కడ తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ కనుక ఉంటే కొంచెం ప్రాఫిట్ లో ఉన్నా ఇప్పుడు కొంచెం అమ్మాల్సిన పని లేదు సార్, కొంచెం వెయిట్ చేయొచ్చు. ఏదైనా మీకు 760 క్రాస్ అయినప్పుడు 800 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే స్ట్రాంగ్ లెవెల్ సపోర్ట్ లెవెల్స్ అక్కడ దాకా ఉన్నాయి. 800 లాస్ట్ టైం కూడా దాదాపుగా 2 times అక్కడికి వచ్చింది. మేబీ ఇది ఈసారి వస్తే ట్రిపుల్ టాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ లెవెల్ కనుక క్రాస్ అయితే అంతకు ముందు హై వచ్చి 850, 860 అక్కడ దాకా రావచ్చు. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి.
ప్రస్తుతం అయితే అమ్మాల్సిన పని లేదు, యూ కెన్ హోల్డ్ ఇట్ సార్. ఎస్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు రాఘవేంద్రరావు గారు అనంతపురం నుంచి. గుడ్ మార్నింగ్ రాఘవేంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను కేయిన్స్ టెక్నాలజీ 6400 దగ్గర తీసుకున్నాను సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా సార్? ఏదండి? కేయిన్స్ టెక్నాలజీ సార్. కేఈసీ ఇంటర్నేషనల్ ఉంది, కేఈసీ ఎలక్ట్రిక్ కంపెనీ, కేఈసీ టెక్నాలజీనా? అవును సార్, కేయిన్స్. Keynes? సార్. వన్ సెకండ్. కేయిన్స్ టెక్నాలజీ మన అవును సార్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఓకే, జనరల్ గా ఇవి ఎందుకు పడ్డాయంటే రీసెంట్ గా డౌన్ అయింది. ఎందుకైంది సార్? ఇప్పుడు షట్ డౌన్ ఉంది యుఎస్ లో. షట్ డౌన్ ఉన్నప్పుడు ఏ కంపెనీస్ అందరూ లే ఆఫ్ ఎక్కువ చేసినాయి. సో ఆ లే ఆఫ్ వల్ల వీటిల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అందుకని కొంచెం అయింది. మళ్ళీ షట్ డౌన్ రీఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ఉంది. ఇది కేయిన్స్ టెక్నాలజీ జనరల్ గా ఏంటంటే ఇట్స్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, ఈ మల్టీ బ్యాగర్స్. నేను ఫ్యూచర్ స్టాక్స్ అని చెప్తూ ఉంటాను కదా, సోలార్ కానీ, ఈవీస్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీస్ కానీ, తర్వాత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది షార్ట్ టర్మ్ చూడకూడదు సార్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. జనరల్ గా ఏంటంటే మనం మొన్నటి దాకా నానో స్టాక్స్ స్టిప్ చేసాము, చిన్నవి బయట మనకు కావాల్సి బయట నుంచి తెప్పించుకున్నాం. కోవిడ్ లో కార్లకు కూడా చిప్పులు లేకుండా ఇబ్బంది పడ్డాం. సో ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు, పిఎల్ఐ స్కీమ్ కింద కంపెనీస్ కి బాగా బెనిఫిట్ ఇస్తున్నారు. గుజరాత్ లో కూడా స్టార్ట్ అయింది. 27 నుంచి 28 ఎండింగ్ అప్పటికి గేమ్ చేంజర్ అవుతాయి. మనకే కాదు బయటికి పంపించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఎక్స్పోర్ట్ చేసే ఇది కూడా ఉంది మ్యానుఫ్యాక్చర్. ఇప్పుడు ఎన్విడియా వాళ్ళు ఇస్తున్నారు కదా, అట్లానే మనం కూడా కొన్ని కంట్రీస్ కి మనం కూడా చిప్లు సప్లై చేసే ఇది ఉంటుంది, ఆ కెపాసిటీ వస్తుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఉన్నాయని పిఎల్ఐ స్కీమ్ కింద కంపెనీ బెనిఫిట్ అవుతాయి. ఇవి గేమ్ చేంజెస్. ఇది కేయిన్స్ టెక్నాలజీ కూడా లాంగ్ హోల్డింగ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. మీకు తక్కువ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఈ కేయిన్స్ టెక్నాలజీ ప్రస్తుతానికి ఇట్లాంటివి కొన్ని బాగున్నాయి, కానీ ఫ్యూచర్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డైరెక్షన్ ఎలా ఉంది, అది కూడా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా మనం ఫాలో అప్ చేయాలి. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మనకి కేయిన్స్ అనేది ఇప్పుడు ఫెంటాస్టిక్ కంపెనీ, నో డౌట్ ఎట్ ఆల్. ఫ్యూచర్ లో కూడా వాళ్ళ డైరెక్షన్ మారకుండా కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండి ప్రొడక్షన్ పెంచుతూ సేల్స్ పెరుగుతుంటే డెఫినెట్ గా అది మంచి కంపెనీ అవుతుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వచ్చి సుదర్శనాచార్య గారు సిద్దిపేట నుంచి. నమస్తే సుదర్శనాచార్య గారు. నమస్తే, చెప్పండి. ప్రభు సార్ నమస్కారం సార్. సార్ నమస్తే. సార్ నేను 2 స్టాక్స్ అడుగుతాను సార్. ఒకటేమో అద్వైత్ ఇన్ఫ్రా తీసుకున్నాను సార్, 1530 రూపాయల మీద 300 షేర్లు ఉన్నాయి సార్. ఓకే, అద్వైత్ ఇన్ఫ్రా, అద్వైత్ ఇన్ఫ్రా, ADVAIT. రెండవది చెన్నై పెట్రో పడిపోతుంది సార్, ఇది కొనుక్కోవాలి అనుకుంటున్నా. ఏ 2 దశలుగా తీసుకుంటాను సార్ కింద, కాబట్టి ఆ 2 కొద్దిగా సపోర్ట్ పాయింట్స్ చెప్పండి. ఒక్క నిమిషం. అద్వైత్ ఇన్ఫ్రా 1530లో తీస్తున్నారట, 300. ఓకే, చెన్నై పెట్రోలియం రెండోది. ఓకే, అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్ అదేనండి. ఇన్ఫ్రా అని చెప్పారు. అద్వైత్ ఇన్ఫ్రా 1530లో తీస్తున్నారట, 300 స్టాక్స్ ఉన్నాయని చెప్పారు. ఒక్క నిమిషం సార్. అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వైట్ ఇన్ఫ్రా అయితే రావట్లేదు, అడ్వాన్స్ ఇదే వస్తుంది. అది చెప్పండి, అసలు ఎలా ఉందో చెప్పండి దానికి సంబంధించి. అద్వైత్ గ్రూప్ అయితే ఇది అద్వైత్ గ్రూప్, ఇది అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్ లిమిటెడ్. ఇది 1700 ఉంది సార్, ఇవాళ 2.5% పెరిగింది ఇవాళ. ఈ స్క్రిప్ట్ అయితే ప్రస్తుతానికి అయితే కింద కొంచెం వచ్చి బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. ఆ రీసెంట్ గా కూడా మీకు 2250 అంటే దాదాపుగా 300 దాకా వచ్చి అక్కడి నుంచి రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కొంచెం మంచి కంపెనీ, ఏం డౌట్ లేదు, ఉంచుకోవచ్చు లాంగ్. చెన్నై పెట్రో ఉన్నారు, ఇది 925 ఉందండి, 1.6% బ్రేక్అవుట్ అయింది. ఇది కూడా తీసుకోవచ్చు అండి, ఫ్రెష్ బయింగ్ ఏం తీసుకోవచ్చు. దాదాపుగా 1100 దాకా వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. కొంచెం ఇప్పుడు మళ్ళీ 10,050 దాకా రావచ్చు. ఇది కూడా ఫ్రెష్ బయింగ్ అయినా తీసుకోవచ్చు అండి. మీకు 1100 మీరు కొన్నది ఒకవేళ కొనుంటే పై లెవెల్లో కొంటే కొంచెం డౌన్ అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఏ స్క్రిప్ట్ అయినా కొనేటప్పుడు రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో అంత, అది చూస్తే చాలు. ఎందుకంటే సింపుల్, మీకు గ్రాఫ్ తెలిసి చూస్తే ఓకే, లేకపోతే మీరు ఎవరైతే ఏ కంపెనీలో అయితే అకౌంట్ ఉందో ఆ కంపెనీలో వాళ్ళు ఎవరైతే అనలిస్ట్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా ఎట్లా ఉంది రేంజ్ అమౌంట్ చూసుకోండి చాలు. హై ఎంత, లో ఎంత, దట్స్ ఆల్. మీకే తెలిసిపోద్ది కొనాలా వద్దా, ఆగాల కొనాలా అనేది.
రైట్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు పరశురామ్ గారు కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ పరశురామ్ గారు. నమస్తే నమస్తే, చెప్పండి. సార్. ఈటీవీ నెట్వర్క్స్ తీసుకోవచ్చు సార్ ఏమన్నా? ఏదండి? ఈటీవీ నెట్వర్క్స్. ఈటీవీ నెట్వర్క్ ఈటీఈ ఈటీఈనా? ఈ2ఈ. ఓకే, ఈ2ఈ నెట్వర్క్. ఈటీవీ నెట్వర్క్ కొంచెం వీకే ఉందండి. కొంచెం ఆగండి, వీకే ఉంది సార్. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి, ప్రస్తుతానికి వద్దంట. రైట్, ఇంకా నెక్స్ట్ వేరే ఏదంటే సెలెక్ట్ చేయండి సార్. ఓకే, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు కుమార్ గారు కడప నుంచి. గుడ్ మార్నింగ్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ మేము ఐఓబి 38 రూపీస్లో కొన్నాం సార్. ఐఓసి ఐఓబి 38 రూపీస్లో కొన్నాము. Okay. బ్యాంక్ 62 రూపీస్లో కొన్నాము. ఐఓసి వచ్చి 162లో కొన్నాం సార్. ఇవన్నీ ఉంచుకోవచ్చా లేదా అప్లిమెంట్ చేయొచ్చా? ఇంకా కొనొచ్చా లేదా అమ్ముకుంటారా బ్యాంక్? బ్యాంకులు కొంచెం ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోవటం మంచిది. మొన్నటిదాకా వద్దన్నాను, ఇప్పుడు ప్రాఫిట్ కొంచెం బుక్ చేసుకోవటం మంచిది. ప్రాఫిట్ ఉంటే మటుకు మీరు ఒక 90 పైసా అంతే ఉంది, ఎక్కువ లేదు దాంట్లో. సో మహారాష్ట్ర బ్యాంక్ 57, ఇది కనుక 0.83% డౌన్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సార్. తర్వాత థర్డ్ ఐఓసి అన్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 164.86%. ఇది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇదైతే ఆల్రెడీ ఉంటే ఓకే, ఫ్రెష్ బయింగ్ అయినా తీసుకోవచ్చు. మీకు ఎక్కువ ఇది లేకపోయినా 178, 180 దాకా రావచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు శ్రవణ్ గారు జనగాం నుంచి. గుడ్ మార్నింగ్ శ్రవణ్ గారు. మహాబ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. శ్రవణ్ గారు, మీ వాయిస్ స్లో వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. స్టాక్స్ చెప్పండి. స్క్రిప్ట్ చెప్పండి సార్. ప్యాసింజర్ వెహికల్ ఉన్నాయి సార్, 500 ఉన్నాయి సార్. ఏదండి? స్క్రిప్ట్ పేరు చెప్పండి. శ్రవణ్ గారు. రైట్, కాల్ డిస్టర్బెన్స్ ఉంది. నరేష్ గారు వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, అడగండి సార్, స్టాక్స్ అడగండి. సార్ ఫిలిప్స్ నా దగ్గర 3300 ఉంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చు సార్. గాడ్ఫ్రై ఫిలిప్స్ అండి, సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్. గోద్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఇది 2000 ఏం సార్? గాడ్ఫ్రై ఫిలిప్స్. గోద్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, అదే కదా సార్? మీ వాయిస్ కట్. 2835 ఉందండి. ఇది కొంచెం పైనుంచి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం వీకే ఉంది. ట్రెండింగ్ ప్రాఫిట్ లో ఉంటే మటుకు అమ్ముకోండి దయచేసి, కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ తగ్గిన తర్వాత అక్కడ యూటర్న్ తీసుకుంటూ మళ్ళీ కొనవచ్చు. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండే ఉంది. రైట్, నెక్స్ట్ కాల్ సాయి చరణ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సాయి చరణ్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. స్టాక్స్ చెప్పండి. సార్ జేకే ఎనర్జీ సార్ ఎలా ఉందనే స్టాక్? జేకే ఎనర్జీ. ఎనర్జీ ఎంతలో తీసుకున్నారు? 155 సార్. 500 స్టాక్స్ సార్. జీకేనా జేకేనా? జీకే ఎనర్జీ. జేకే అంటే అది రాదు. జీకే ఎనర్జీ వచ్చేసి 153 ఉందండి, 3.87% డౌన్ లో ఉంది ఇవాళ. మీకు ప్రెసిడెంట్ అంటే డౌనే ఉంది సార్, ఇంకొంచెం వీకే ఉంది, ఇంకా కిందకి పోతా ఉంది ప్రస్తుతం. ఆల్రెడీ ఉంటే కొంచెం వెయిట్ చేయాలి, ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట. రైట్ అండి సార్. ఎస్ సార్, ఇంకేంటి టుడే ఏమన్నా? ఎస్, ప్రెస్ కాంతారావు గారు వెయిట్ చేస్తారు. కాంతారావు గారు నమస్తే అండి. ఈ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు సార్. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అంటే సార్ మీకు మీ టార్గెట్ ఏంటి అసలు చెప్పండి. టార్గెట్ అనేది 20,000 10,000 ఎంత పెడదాం అనుకుంటున్నారు? ఒక 20,000 10,000. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ లాంగ్, మినిమం 5 years ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టామంటే మినిమం 5 years ఉండాలి, అప్పుడు రిటర్న్స్ కనపడతాయి. 1 year 2 years కంటే కొంచెం మనకి ఒకసారి మూవ్మెంట్ బట్టి ఉండదు. ఇప్పుడు 2025 లో ఏం రాలేదు, 26 లో రావచ్చు, కొంచెం రావచ్చు అన్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు మూలం ఈక్విటీ కదా. మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరు పెట్టా మూలం ఈక్విటీ, కానీ మనకి కాకుండా రిస్క్ తీసుకోకుండా కొంచెం రిస్క్ డైవర్సిఫైడ్ అన్నప్పుడు కొంచెం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్నప్పుడు 5 years మినిమం ఉన్నప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదివరకు ఎంత వస్తున్నాయండి? 12 to 15%, 14%, మా అయితే 18% హైయెస్ట్. కానీ ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 20 to 35% వస్తున్నాయి. 35% మోతీలాల్ మిడ్ క్యాప్ చూడండి, 35% 5 years అబౌవ్ ఉంది.
సో అట్లాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవాలి. 1% ఆల్సో మేక్స్ ఎ డిఫరెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. అందుకని నేను డీటెయిల్స్ అడుగుతున్నా. మీరు పూర్తి డీటెయిల్స్ కనుక చెప్తే అప్పుడు ఏది సూట్ అవుతుందో చెప్తాం. ప్రోగ్రామ్ అయినాక 10:30, 10:40కి నాకు ఫోన్ చేయండి, నేను అప్పుడు మీకు విపులంగా చెప్తాను. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు శర్మ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్, కాల్ కట్టినట్టు సార్. ఈ టుడే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అసలు, ఏంటి టుడే ఉన్న బాగా ఇంపాక్ట్ చేసే అంశాలు ఏంటి? ఎక్స్పైరీ ఇవాళ ఉన్న దానికి నిన్న కొంచెం ఇది చేశారు. సో ఇవాళ ఈ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 26,000 నుంచి 26,500 అనుకున్నాం, నిన్న కొంచెం పడింది. 26,125 కంటే కింద ఇవాళ ఓపెన్ అయింది. సో ఇవాళ ఏంటి పరిస్థితి, 26,100 అబోవ్ క్లోజ్ అవుతుందా లేదా అనేది. ఇది అబోవ్ గనక ఉంటే ట్రెండింగ్ బానే ఉన్నట్టు, లేదా 26,000 కట్ అయిందంటే కొంచెం వీక్ అవుతున్నట్టు లెక్క. సో ఆ లెవెల్ కట్ కాకపోవచ్చు ఇవాళ. మేబీ 26,000 నుంచి 26,300 లెవెల్లోనే ఈ వారంలో క్లోజ్ అవ్వచ్చు. ఇవాళ కూడా 26,125 అబోవ్ క్లోజ్ అవ్వాలి. అంటే ప్రజెంట్ కూడా నెగిటివ్ ఫాలే కనిపిస్తుంది, నెగిటివ్ లో ట్రెండ్ అవుతుంది కదా ఇంకా. అంటే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి పొజిషన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి, క్యారీ ఫోర్డ్ చేసుకోవాలి. క్యారీ ఫోర్డ్ చేసుకున్నప్పుడు షార్ట్ కొడతారా, మళ్ళీ బై చేసుకుంటారా, బయట వస్తారా? సెల్లింగ్ లో ఉన్నారనుకో, సెల్లింగ్ లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. లేదా సెల్లింగ్ వచ్చి నెక్స్ట్ మంత్ ఈ సిరీస్ బాగుంటాయి, ఇండియా యుఎస్ ట్రేడ్ జరుగుతుంది, వార్స్ అన్ని తగ్గిపోతున్నాయి, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి అన్నప్పుడు ఈ మంత్ పాజిటివ్ గా వైబ్స్ వచ్చినప్పుడు డిసెంబర్ సిరీస్ మనం పాజిటివ్ కి వెళ్దామని బై సైడ్ వచ్చారనుకోండి, మార్కెట్ పెరుగుతుంది. Yes, definitely. Yes, sir. Thank you. ఇవాళ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yes, sir. Sure. చూద్దాం, పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.